హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మనము అక్బరు బీర్బల్ కథల్ని మనము చూద్దాము. అక్బరు కొలువులో చాలా ఏళ్ల నుంచి ఉంటున్నాడు బీర్బల్ అన్నమాట. బీర్బల్ వచ్చేసి ప్రధానమంత్రి అక్బర్కి. అన్ని విషయాల్లోనూ బీర్బల్ సలహాలు పాటిస్తుంటారు అక్బర్ గారు. దీంతో ఆ కొలువులోని కొంతమంది ఉద్యోగులకు బీర్బల్ పైన అసూయ కలిగిందనమాట. అంటే ఈర్ష్య కలిగింది, జలస్ కలిగిందనమాట. వీళ్ళంతా బీర్బల్ని ఎలాగైనా సరే కొలువులో దోషిగా నిలబెట్టాలని నిశ్చయించుకున్నారనమాట. వాళ్ళల్లో ఒకడైనటువంటి మస్తాను అనేటువంటి ఒక వ్యక్తి, నా దగ్గర ఒక పథకం ఉంది అంటూ ముందుకొచ్చాడు ఆ యొక్క మస్తాన్ అనేటువంటి వ్యక్తి. ఇలా చేద్దాం, దాంతో అవమానం భరించలేక బీర్బలు ఉద్యోగం వదిలి పారిపోతాడు అని మస్తాను చెప్పిన దానికి అందరూ సరే అని చెప్పారనమాట. మర్నాడు సభలో అక్బరు, బీర్బల్, ఇతర మంత్రులంతా సమావేశమై ఉన్నారనమాట. అంటే మీటింగ్లో ఉన్నారు. ఈలోగా మస్తాను పరుగున వచ్చి, జహాపన, నేను ఒక ఘోరమైన నేరాన్ని కళ్ళారా చూశాను అన్నాడు. ఏంటో చెప్పు అని చెప్పి అక్బరు అడిగారనమాట. దాన్ని చేసింది మన కొలువులోని ఒక కీలకమైనటువంటి వ్యక్తే, చెబితే నా భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది అని చెప్పి చెప్పాడనమాట ఈ యొక్క మస్తాన్. పర్వాలేదు, దోషులు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదు, నేను శిక్షిస్తాను. నిన్న రాత్రి మన ఖజాలోని కొన్ని వజ్రాలను ఒక వ్యక్తి దొంగిలించడం నా కంట పడింది. ఆ వ్యక్తి ఎవరో కాదో మన బీర్బల్ గారే అని చెప్పేసి చెప్పాడనమాట ఈ యొక్క మస్తాన్. ఆ సభలో ఉండేటువంటి వాళ్ళందరూ బాగా ఆశ్చర్యపోయారనమాట. అతడే దొంగ అని ఎలా నిరూపించగలవు అని అడిగాడు అక్బర్ అనమాట. చిత్తం నిజం నిప్పు లాంటిది అంటారు. నిప్పుల్లో ఎర్రగా కాల్చిన ఓ ఇనుప గడ్డిని బీర్బల్ చేతిలో పెడతాను, చేతులు కాలకుండా ఉంటే ఆయన నిర్దోషి అని చెప్పేసి మస్తాను అక్బర్తో చెప్పారనమాట. నువ్వేమంటావు బీర్బల్ అని అడిగాడు అక్బరు. నేరారోపణ అంటే నా పైన నింద పడింది కాబట్టి మస్తాన్ చెప్పినట్టే కానివ్వండి అని చెప్పేసి బీర్బలు అక్బర్తో చెప్పాడనమాట. భటులు వెళ్ళి నిప్పుల్లో ఎర్రగా కాల్చిన కడ్డీని పళ్ళెల్లో పెట్టి తీసుకొని వచ్చారనమాట బీర్బల్ని. ఆ కడ్డీని చేతుల్లో తీసుకోబోతూ ఆగాడనమాట. మస్తాన్ గారు, మీరే ఆ కడ్డీని నా చేతిలో పెట్టండి అని చెప్పేసి బీర్బలు చెప్పాడనమాట. అమ్మో, నిప్పును ముట్టుకోవాలా అంటూ అరిచాడు మస్తాను. ఆ నిప్పుని పట్టుకుంటే దోషుల చేతులు మాత్రమే కాలుతాయి కదా, మీకెందుకు భయము, మీరు దోషి కాదు కదా అని చెప్పేసి బీర్బలు చెప్పాడనమాట. చెప్పేసరికి అక్బర్ కూడా బీర్బల్నే బలపరిచాడు. దాంతో మస్తాన్ భయపడిపోయాడనమాట. తన అసూయ తనకే చేటు తెచ్చిందంటూ బీర్బల్ కాళ్ళపైన పడి తను క్షమాపణ కోరాడనమాట. కాబట్టి పిల్లలు, ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటి? ఎప్పుడు కానీ అసూయతో ఎవరిని వచ్చేసి బాధించకూడదు అనేటువంటి నీతిని ఈ కథ ద్వారా మనము తెలుసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.